తెలంగాణకు తమిళిసై మేడం గవర్నర్ గిరి చేసేటప్పుడు బోనాల పండుగ కాడ నుంచి బతుకమ్మ దాకా సంక్రాంతి కాడ నుంచి దసరా దాకా మస్తు ఘనంగా చేసేది. మేడంది తమిళనాడు రాష్ట్రమైన మన పండుగలు కూడా మస్తు పారంగా చేసుకునేది. పబ్లిక్ తోని కలిసిమెలిసి పండుగలు చేసుకునేది. గుళ్ళు గోపురాలకు భక్తితోని పోయేది. అందుకే మేడం రాజీనామా పెట్టిందంటే చాలా మంది బాధపడ్డారు. అన్నట్టు ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేస్తుంది కదా మేడం, ఇక చూడుర్రి ప్రచారం ఎట్లా చేస్తున్నదా. తెలంగాణకేంచి తమిళనాడుకు పోగానే తమిళిసై మేడం అంతా మర్చిపోయిందిగా. ఇది వరకు గవర్నర్ గిరి చేసుకుంటా అందరిని తన దగ్గరికే రప్పించుకునేది మేడం. కానీ ఇప్పుడు రాజీనామా పెట్టి ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేస్తున్నది కాబట్టి తానే పబ్లిక్ దగ్గరికి పోతున్నది. సౌత్ చెన్నైకి వెళ్ళి పోటీ చేస్తున్నదట మేడం. అంటే దక్షిణాన దంచి కొడుతుంది అన్నట్టు. ఇక మేడం ఏదైనా పని ముంగటేసుకుంటే అస్సలు వెనకకు తగ్గేదేలే అన్నట్టు చేస్తుంటది కదా. అట్లనే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో గెలిచేతందుకు గట్టిగానే తిప్పల పడుతున్నది. పొద్దుగాల లేచింది మొదలు పబ్లిక్లనే తిరుగుతున్నది. ప్రచారం పొట్టు చేస్తున్నది. ఇక అట్లనే సౌత్ చెన్నైలు ఉన్న గల్లీల పొంటి తిరుగుతుంటే ఓ ఇంట్లోకి వెళ్ళి మేడంకు అతిరాసలు చేస్తున్న వాసన వచ్చిందట. అతిరాసలు అంటే ఏంటియో అనుకునేరు, బెల్లం అరిసెలు. ప్రచారానికి పోయిన మేడంకు అరిసెల వాసన గుప్పున ముక్కుకు తలిగేటాలకు బండి ఆపి మరీ ఇంటి వాళ్ళను పలకరిచ్చింది. అగో మీరే చేసుకొని తింటారా, కమ్మ వస్తాంది వాసన, నాకు కూడా పెట్టిర్రి అనేటాలకు ఆ ఇంటి వాళ్ళు ఉరుక్కుంటూ పోయి పేపర్లో 4 అరిసెలు పెట్టుకొచ్చి సంబూరంగా ఇచ్చిండ్రు. ரொம்ப சந்தோஷம். எதுக்கு நின்னா உங்க அதிரசத்தோட வாசனை యాడికేం చూస్తున్నదబ్బా కమ్మటి వాసన అనుకుంటే మీ ఇంట్లోకి వెళ్ళేనా అని అనేటాలకు అందరు గట్టిగా నవ్విండ్రు. ఇక గిట్లా పబ్లిక్ లా కలిసిపోయి ప్రచారం చేస్తున్నది మేడం. అందరికి జోరుగా ముచ్చట్లు చెప్తున్నది. మరిగా చూడాలి ఈసారన్నా గెలుస్తుందో లేదో.